హలో ఫ్రెండ్స్, వారణాసి ట్రయల్ అయితే చూడడం జరిగింది. దాని అయితే బ్రేక్ డౌన్ చేయడం జరిగింది. స్టోరీ ఏమై ఉంటుంది, అసలు ఏం చెప్పబోతుండో మన జక్కన్న. ఇది గ్లోబ్ ట్రోటర్ అంటుండో, టైం ట్రోటర్ అంటుండో, అసలు టైం ట్రావెల్ మూవీయా, గ్లోబ్ ట్రోటర్ మూవీయా, ప్రపంచాన్ని చుట్టేటటువంటి మూవీయా, ప్రపంచాన్ని వెనక్కి తిప్పేటటువంటి మూవీయా అనేటటువంటిది జాగ్రత్తగా ట్రైలర్ ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ చూసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే నాకు దొరికినాయి అనమాట. అవేంటి అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియో మన రాజమౌళి గారు స్పీచ్ గురించి చేయాలి. ఆయన నోటిదోల వల్ల ఆయన భయంకరమైనటువంటి విమర్శలు పొందుతుంటూ దాని గురించి కూడా వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. అండ్ మన మహేష్ బాబు అన్న చూసుకున్నట్లయితే ఎప్పటిలాగా ఒక బుల్గు సొక్కా వేసుకొని వస్తా ఈవెంట్కి అని చెప్పి మన రాజమౌళి చెప్పినంట. ఏం కుదరదు, నువ్వు ఈ షర్ట్ వేసుకోవాలి అని చెప్పినంట. ఈ షర్ట్ చూసుకున్నట్లయితే సరిగ్గా గలువు, కనీసం బటన్స్ కోలేవు, 2 బటన్స్ పెట్టి జక్కన్న అంటే కుదరదు, ఎలానే ఉండాలి అని చెప్పిందంట. తను అంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడాలో అంత కష్టపడతానా, ఎంత చేయాలో అంత చేస్తున్నా, ఏది చేసినా మీకోసమే. నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు మై ఫ్యాన్స్. మీకు చేతులు అయితే దండం పెట్టడం తప్ప ఇంకేం చేయగలను అనేటటువంటిది చెప్పిండు. సినిమాలో అయితే జస్ట్ టైటిల్ రిలీజ్ మట్టికే, ఫస్ట్ లుక్ రివీల్ మట్టికే, ఇంకా చాలా ఈవెంట్లు ఉంటాయి. ఫస్ట్ లుక్ రివీల్ ఈ రేంజ్లో ఉందంటే టైటిల్ రివీల్ ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా భయంకరమైనటువంటి స్పీచ్ ఇచ్చిండు, మంచి ఎమోషనల్ కూడా అండి. ఎందుకంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది డ్రీమ్ కాదు, లైఫ్ టైం ప్రాజెక్ట్. మళ్ళీ లైఫ్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తానో చేయను అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చెప్పి మన మహేష్ బాబు చెప్పిన తర్వాత నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అది కాక రాజమౌళి గారు ఏం చెప్పిండంటే, నేను 15 సంవత్సరాలుగా మహేష్ బాబు గారితో సినిమా చేయడానికి వెయిట్ చేశా అనేటటువంటి పాయింట్ నొక్కి చెప్పిండు. చాలా మంది ఏమంటున్నారు, మహేష్ బాబుని అడగటం వల్ల రాజమౌళి చేస్తున్నాను అంటే కాదు. ఎప్పుడు నుండో రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా తీద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అది ఇప్పుడు కుదిరింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన మహేష్ బాబు అన్న నార్మల్ సినిమా తీసి పడిస్తేనే బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది. అలాంటిది ఇది గ్లోబ్ ట్రోటర్ మూవీ, అలాంటిది వారణాసి మూవీ ఇంకెంత విజయం సాధిస్తుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్లో కూడా అందదు. సినిమా డే 1 ఎంత కొట్టొచ్చు అంటే ఈజీగా 400 కోట్లు కొట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ట్రైలర్లో చూపించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో వేరే లెవెల్ కంటెంట్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు దింపగలిగితే గ్రాఫిక్స్ అనేటటువంటిది మిస్ఫైర్ కాదు. ఎందుకంటే అవతల జక్కన కాబట్టి గ్రాఫిక్స్ అనకుండా డైరెక్ట్గా మనకి ఉన్నట్టు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒరిజినల్ అయితే మనం పెడతాడు, అది ఏమాత్రం మిస్ఫైర్ కాకుండా కరెక్ట్గా దింపగలిగితే నిజంగా డే 1 400 కోట్లు యూట్యూబ్. ఎందుకంటే 1 కాదు 2 కాదు 129 దేశాల్లో గోవాల్ని మింగబోతున్నాం అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో దేశానికి కనీసం 10 కోట్లు వేసుకున్నా ఎన్ని కోట్లు వస్తాను, నేను ఇంకా చాలా తక్కువ చెప్పిన. డే 1 400 కోట్లు కొట్టితే సినిమా సూపర్ రా, ఎలాంటి సినిమా ఇంత మట్టికి మేము చూడలేదు అని చెప్పి వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే 3000 కోట్లు అనేటటువంటిది జస్ట్ కేక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏమో చెప్పలేము. బాహుబలి కన్నా ముందు అనుకోవడం 1800 కోట్లు కొట్టిందని, 1800 కోట్లు కొట్ల. అదేవిధంగా ఈ గ్లోబ్ ట్రోటర్ ముందు నేను 3 అంటున్నా, ఇంకా నా అంచనా దాటిపోవచ్చు. లైక్ ప్రపంచం మొత్తం రిలీజ్ అవుతుంది కాబట్టి 10,000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక అవతార్ కలెక్షన్స్ ఎంత భయ్యా, ఎండ్ గేమ్ కలెక్షన్స్ ఎంత భయ్యా, డీసీ నుండి వచ్చేటటువంటి కలెక్షన్స్ ఎంత, ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది సూపర్ వి అనేటటువంటిది, దాని కలెక్షన్స్ ఎంత, వాటి బడ్జెట్ ఎంత, వాటి కలెక్షన్స్ ఎంత, వాళ్ళే అంత కలెక్ట్ చేయగలిగేది, మనం ఎందుకు చేయలేము అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ముఖ్యంగా మహేష్ బాబు ఎంట్రీ అయితే వేరే లెవెల్ ఉంది, టెరిఫిక్ ఉంది. ఆ ఎద్దు మీద అలా వచ్చేటటువంటిది, అది బొమ్మెద్దైనా కానీ అన్నం చూస్తూ అలా ఉండిపోవచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సో సినిమా ఏంది, దాని బ్రేక్ డౌన్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక షార్ట్ ఓపెన్ అయింది, అది మనకి వారణాసి అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడున్నటువంటి కాశీ అనేటటువంటిది 100% గుర్తుపెట్టుకోండి. అది అయోధ్య అన్నారు, అయోధ్య కానే కాదు, అయోధ్య పక్కన ఎక్కడ కూడా నదులు, అయోధ్య పక్కన మాక్సిమం అంత పెద్ద నదులు అయితే లేవు అనమాట. చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అదే పురాతనమైనటువంటి కాశీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తం నాశనమైనా కానీ కాశీ ఉంటుంది. కాశీ అనేటటువంటిది ఈ ప్రపంచంలోని మొదటి నగరం, కాశీ అనేటటువంటిది ఈ నగరంలో ఈ ప్రపంచంలోని చివరి నగరం. ఇది కల్కి సినిమాలో ఆల్రెడీ మనకైతే డిస్కషన్ చేశారు. ఫస్ట్ షాట్లో ఈ విధంగా కాశీని అయితే చూపించారు, దాన్ని వారణాసిగా చెప్పి మనమైతే అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షాట్లో చూసుకున్నట్లయితే ఒక మౌంటైన్ ఉందన్నమాట. ఆ మౌంటైన్ని అందరూ ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందరూ ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవైపు చిన్న బోట్ లాంటిది పెట్టుకుని ఒక 4 కూర్చున్నారు, అక్కడ ఒకటి తాడేసుకొని ఎక్కుతుండ్రు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మహేష్ బాబు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ మౌంటైన్ ఎక్కాల్సిన సిచ్యువేషన్ అయితే తనకు వచ్చిందనమాట. మరి తను ఎందుకు ఎక్కుతుండు అనేటటువంటిది ఇంకా మనకైతే అర్థం కానటువంటి ముచ్చట. అండ్ కింద చూసుకున్నట్లయితే వాళ్ళు 4 ఉన్నారు కదా బోట్లో, వాళ్ళు చూసుకున్నట్లయితే కుంభా మనుషులు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ షాట్లో చూసుకున్నట్లయితే అండ్ ఒక మనిషి అంటే లైక్ ఆఫ్రికాని అయితే ఓపెన్ చేశారు. ఆఫ్రికా దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం జంతువులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవన్నీ కూడా గ్రాఫిక్స్ క్లారిటీగా అర్థమవుతుంది. కానీ సినిమాకి వచ్చేసరికి రియల్ జంతువులాగా మనకి క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఈ విధంగా ఆఫ్రికా ఉంది, ఆఫ్రికాలో చాలా జంతువులు ఉన్నాయి, జిరాఫీలు ఉన్నాయి, అండ్ మన జీబ్రాస్ ఉన్నాయి, దున్నపోతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి మధ్యలో ఒక వ్యక్తి పారాషూట్ వేసుకొని దిగుతున్నాడు అనమాట. మరి ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటిది అసలుకే అర్థం కావట్లేదు. అసలు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ షాట్లో ఈ విధంగా కొంతమంది వ్యక్తులు క్లైమ్ చేస్తున్నారు, అక్కడ మన మహేష్ బాబు గారు వస్తుంటారు. ఇక్కడ పారాషూట్ వేసుకుని ఒక వ్యక్తి దిగుతున్న, ఈయన కూడా మహేష్ బాబు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఈ విధంగా చూపించినటువంటి ప్రతి ఫ్రేమ్లో చిన్నగా మహేష్ బాబుని మనకైతే క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు, అది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకో చూడండి, ఇది చూసుకున్నట్లయితే కోతి అనమాట. ఒక కోతి హిప్పోస్ నుండి అవతలకు
దూకుతుంది, ఈ నది నుండి ఆ నదికి దూకేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిపైన అయితే తాడుంది, ఆ తాడుని ఎవరు వేసారు అనేటటువంటి చివరిలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మన మహేష్ బాబు కానొస్తుండు. ఈ విధంగా ఒక తాడును పైకేసి ఒక కోతిని అవతలకి చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తుండు. మరి ఆ కోతి సాయం తను ఎలా తీసుకుంటాడు, ఆ వానరం సాయం తను ఎలా తీసుకుంటాడు అనేటటువంటిది మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది నాట్ 1%. ఇప్పుడు హైలైట్ పాయింట్ చెప్తా చూడండి. అండ్ చూసుకున్నట్లయితే కాళికాదేవి, తన కాళికాదేవి అంటారు, ఇంకో ఆ దేవతకి అయితే వేరే పేరు ఉందనమాట. ఇది మీరు జాగ్రత్తగా డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే అది అండర్ వాటర్లో ఉందనమాట. ఒక తలకాయ తెంపుకుంది, లోన్ నుండి సోలాలు అయితే వస్తున్నాయి, అది బ్లడ్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఈ విధంగా కాళికాదేవి ఒక తల తన చేతిలో పట్టుకుంది, కాళికాదేవి అంటారు. రకరకాలమైనటువంటి దేవతలు ఉంటారనమాట. మన పురాణాల్లో ఈ దేవతల గురించి చాలా అంటే చాలా డిస్కషన్ చేశారనమాట. దీని గురించి మనం డీటెయిల్కి వెళ్తే అర్థమవుతుంది అనమాట. మీరు షార్ట్లో అబ్జర్వ్ చేయండి, పైన నుండి ఒక అమ్మాయి కింద పడుతుంది. నాకు తెలిసి తను ప్రియాంక చోప్రా అని చెప్పి అనుకున్నా. ఆల్రెడీ ప్రియాంక చోప్రా శారీ లుక్ రిలీజ్ చేశారు. తన మ్యాక్సిమం ఈ సినిమా మొత్తం మీద శారీలోనే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో రెడ్ కలర్ శారీ కట్టుకొని పైన నుండి తన కింద పడుతుంది అనమాట. ఇంకో షాట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మన మహేష్ బాబుని కానొస్తుండు, ఆ పర్వతాన్ని పట్టుకొని ఆ కాళికా మాతకెళ్ళి చూస్తుండు. సో అక్కడేదో పెద్ద యుద్ధం ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేను మీరు ఇంకొద్దిగా పక్కన అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి గన్ను పట్టుకొని కలుస్తుండు. ఇదే షాట్ని మనం ఎగ్జాక్ట్లీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్లో కూడా చూడొచ్చు అనమాట. అది చూసుకున్నట్లయితే రియల్ ఇన్సిడెంట్ని మనకు చూపించినట్టు, ఇది చూసుకున్నట్లయితే జస్ట్ యానిమే టైప్ చూపించారు. సో ప్రియాంక చోప్రా ఫైట్ చేసేదే ఈ కాళికా అమ్మ దగ్గరే, ఈ కొండల దగ్గర అనేటటువంటిది మనమైతే 100% అనుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్గా మన లంకా నగరం దగ్గర అయితే ఓపెన్ అయింది. లంకా నగరం దగ్గర అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి. మెయిన్ సీన్లు చెప్తాను నేను, చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి డిస్కషన్ చేసుకునేటటువంటి టైం లేదు కాబట్టి మెయిన్ సీన్లో నేను మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, లంకా నగరం దగ్గర ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఏమో హనుమంతుల వారిని చూపించడు. హనుమంతుల వారు ఈ షాట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే తను ఎవరి మీద దాడి చేస్తాను అనమాట. చెట్లు మొత్తాన్ని కూడా పిగిలించి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ ఎగ్జాక్ట్లీ ఆ తోక మీద అబ్జర్వ్ చేసినట్లయితే మన మహేష్ బాబు అనేమో గుర్రాల బండి మీద వెళ్తుంటూ వెనక కుంభనేమో వీల్ చైర్ వేసుకొని వస్తుంటూ. అసలు ఏమన్నా తాట డైరెక్ట్గా మన త్రేతాయుగం లైక్ మన రామాయణం టైంకి అయితే వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుల వారు వెనక నుండి యుద్ధం చేస్తుంటూ ఎగ్జాక్ట్లీ ఆ తోక మీద చూసుకున్నట్లయితే విలన్ని పెట్టిండు, హీరోని పెట్టిండు మన రాజమౌళి గారు. ఇక్కడ మనకి ఏం చెప్పదలుచుకుండే వీటన్నిటి గురించి నేను మీకు లాస్ట్లో చెప్తా. అండ్ కొద్దిగా ఫ్రేమ్ ముందుకు వెళ్ళినట్లయితే తన వానరాలన్నింటినీ కూడా ఒక టవర్ లాగా చూసుకొని, వానరాలన్నింటినీ కూడా ఒక బిల్డింగ్ లాగా చేసుకోండి శ్రీరామచంద్రుడు మన కుంభకర్ణుడి మీద దాడి చేయడానికి వెళ్తుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో మన వీళ్ళు కుంభ మరియు మన గ్లోబ్ ట్రాటర్ వీళ్ళు చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉన్నారు. ఆ టైంలో చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద మనుషులు, చాలా అంటే చాలా హైట్ ఉంటారు, చాలా అంటే చాలా బలంగా ఉంటారు. అందుకే ఆ రామాయణం ముందైనా, ఆ వానరాల ముందైనా, ఆ రాముడు ముందైనా, ఆ కుంభకర్ణుడి ముందైనా వీళ్ళు గెంతంటే గెంతే కానొస్తున్నారు అనేటటువంటిది 100% వాస్తవం. మరి వీళ్ళు రామాయణం దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ చూసుకున్నట్లయితే మన శ్రీరామచంద్రుడు కుంభకర్ణుడిని చంపబోతుండు. ఆ కుంభకర్ణుడికి తెలియదు నేను ఈరోజు శ్రీరామచంద్రుడి చేతుల్లో చచ్చిపోతాను. సో ఇక్కడ కుంభ మరియు రుద్ర కలిసి కుంభకర్ణుడి చావుని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పోయిన జన్మలో చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు కుంభకర్ణుడి యొక్క లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, కాళ్ళని అయితే విరగొట్టేశాడు అన్నమాట. తర్వాత తల అయితే తీసేసిండు. సో అప్పుడు కుంభకర్ణుడే మళ్ళీ కుంభలాగా విలన్ లాగా పుట్టిండు. ఈసారి బ్రెయిన్ పవర్ ఎక్కువతో పుట్టిండు. సో ఆ టైంలో ఆయన శ్రీరామచంద్రుడి చేతిలో శిక్ష పొందిండు. కాబట్టి ఈ టైంకి వచ్చేసరికి ఆయనకి పక్షవాతం వచ్చింది. సో దాన్ని మనం అధిరోహించడానికి ఫస్ట్ ఏమో పర్వతాన్ని ఎక్కించిండు, ఆ తర్వాత ఏమో కాళికామాత దగ్గర తీసుకెళ్ళిండు. ఈ విధంగా నాకు ఈ విధంగా పక్షవాతం ఉంది, నేను ఈ పక్షవాతం నుండి బయటపడాలి, నా కాళ్ళు చేతులు పనిచేయాలి, నేను నార్మల్ మనిషిగా నడవాలి అని అంటే నువ్వు ఏం చేసినా కుదరదు నాయన. త్రేతాయుగంలో నువ్వు చూసుకున్నట్లయితే రామాయణం టైంలో నువ్వు ఒక కుంభకర్ణుడివి, నువ్వు రాముడి చేతిలో శిక్షించబడ్డావు, నువ్వు రాముడి చేతిలో చనిపోయావు. శ్రీరామచంద్రుడు నీ లెగ్స్ మీద అటాక్ చేసిండు, నీ హ్యాండ్స్ మీద అటాక్ చేసిండు. దానివల్ల ఈ జన్మలో నువ్వు అవిటోల్లా పుట్టావు. అదే నువ్వు ఆ రామాయణం టైంకి వెళ్ళగలి నీ చావును నువ్వు ఆపుకోగలిగితే ఇప్పుడు నువ్వు నార్మల్ మనిషిలాగా మళ్ళీ పుడతావు, నార్మల్ మనిషి మళ్ళీ అయిపోతావు అనేటటువంటిది తెలియజేసిన తర్వాత ఈ పర్వతాలు ఎక్కేది, ఈ కాళికాం దగ్గరకు వెళ్ళేది, ఇవన్నిటి కూడా విరమించుకొని మనోళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క దానికి వెళ్ళారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి అక్కడికి రామాయణం టైంకి వెళ్ళారంటే వాళ్ళకి ఎలా పాసిబుల్ అయింది? ఇది చూసుకున్నట్లయితే 2027 సినిమా డైరెక్ట్గా రామాయణం టైం ఎలా డెవలప్ అయిందంటే దీని డీటెయిలింగ్ ఏంటంటే మన రుద్రుడు చూసుకున్నట్లయితే తను కూడా సైంటిస్ట్ అనమాట, తను కూడా తోపు టైం మిషన్ అయితే కనిపెడతారు. సో టైం ట్రోటర్ అని చెప్పారు కదా, ఖచ్చితంగా ఇది టైం ట్రావెల్. సో తన దగ్గర ఏదో ఒక వస్తువు ఉండొచ్చు, లేదా తనే టైం మిషన్ కనిపెట్టి ఉండొచ్చు. దానివల్ల తను ఏ కాలానికైనా వెళ్ళగలడు, తనతో పాటు ఇంకెవరినైనా తీసుకెళ్ళగలరు. ఈ విషయం కుంభాకి తెలిసి రుద్రుని అయితే అపహరిస్తారు అనమాట. ఆ తర్వాత హీరోని అయితే ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రామాయణం టైంకి వెళ్ళి మరి కుంభకర్ణుడి యొక్క చావుని ఆపేరా లేదా అనేటటువంటిది మెయిన్ అనమాట. ఇక్కడతో ట్విస్ట్ అయిపోలా. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు అప్పుడు ఉన్నటువంటి ఎవరు మళ్ళీ పునర్జన్మ. పోయినసారి చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు, ఆ తర్వాత కృష్ణుడిలా పుట్టిండు, ఆ తర్వాత ఇప్పుడు రుద్రులాగా పుట్టిండు. సో ఇది 3వ జన్మ. మన రుద్రుడికి మన మహేష్ బాబు చూసుకున్నట్లయితే అప్పుడు శ్రీరామచంద్రుడే ఇప్పుడు రుద్రుడు అనేటటువంటి
ట్విస్ట్ అయితే తనకి రివీల్ అయింది అనమాట. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో మన జక్కన్న అనేటటువంటి దానికోసం అయితే నేను మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా మాట్లాడుకోవాలి కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. పోయిన జన్మలో మన కర్ణులు భైరవాన్ని చూపించారు కదా. సో పోయిన జన్మలో చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు కృష్ణుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రుద్రాగా పుట్టిండు. ఆ టైంలో ఆ కుంభకర్ణుని ఆ రావణాసుని ఆపిండు, ఈవిల్ని ఆపి జయించిండు. ఈ టైంలో చూసుకున్నట్లయితే ఈ కుంభాన్ని ఆపాలి అనేటటువంటిది మెయిన్ థీమ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది అనమాట డీటెయిల్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా టైం ట్రావెల్ మూవీ అనేటటువంటిది 100% మన జక్కనే చెప్పేసి దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం వల్ల. సో పోయిన జన్మలో ఉన్నటువంటి కుంభకర్ణుడు ఈ జన్మలో కుంభాలాగా పుట్టిండు అనేటటువంటిది మెయిన్ పాయింట్. ఇది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్రెడీ ఆ ఋషులు యాగాలు చేసేటివి ఇవన్నీ కూడా మళ్ళీ కుంభాలు లేచి నడవకూడదని. అదే వాడు బ్రెయిన్ అంత పవర్ఫుల్ అనమాట. కుంభ అనేటటువంటిది వారు కీరవాణి చెప్పిన దాంట్లో తన బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తుంది, తన కాళ్ళు చేతులు పనిచేయ అయినా కానీ తను మోస్ట్ పవర్ఫుల్ అనేటటువంటిది మనకైతే చూపించారు. ఎంత పవర్ఫుల్ కాకపోతే వీల్ చైర్ వేసుకొని రామాయణ టైంకి వెళ్ళిందంటే ఇంకోటి ఎంత తోపు అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అనమాట గట్టిగా మాట్లాడితే ఇవి అనమాట బ్రేక్ డౌన్ డీటెయిల్స్. నాకు తెలిసి ఇలాంటి డీటెయిల్స్ ఎవడు కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో చెప్పుకున్నాడు. ఇంకా నాకు చాలా అంటే చాలా చెప్పబుద్ధి అవుతుంది. సో దీనికి పార్ట్ 2 తప్పకుండా చేస్తా. దీనికి వచ్చేటటువంటి రీచ్, లైక్స్, కామెంట్స్ బట్టి అనమాట. ఇది జస్ట్ నాట్ 1%. పార్ట్ 2 ఇంకా డెప్త్ ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నిజంగా రుద్రుడు ఆ యుద్ధం మీద అలా వస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ నంది మీద సవారీ చేస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. దాంట్లో డౌట్ లేదు. ఉంటా, బాయ్ బాయ్, నమస్కార్.